బూతులు మాట్లాడొద్దు అన్నారు, కానీ బూతులాంటివి మాట్లాడొచ్చు కదా. ఫేస్ టు ఫేస్ నేను మాట్లాడలేను, ఫోన్లో మాట్లాడలేను, టెక్స్టింగ్ మాత్రం ఉధృతంగా చేసేస్తాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? టెక్స్టింగ్లో విలియం షేక్స్పియర్ పనికిరాడు, నా ఆకుతో సమానం. ఆకు. బూతులు మాట్లాడొద్దు అన్నారు, కానీ బూతులాంటివి మాట్లాడొచ్చు కదా. అది మీ బుర్రలో బూతుండడం వల్ల మీరు ఫిల్ చేసుకుంటున్నారు. ఇస్ ఆల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంతే. జనరల్గా అబ్బాయిలు ఏమనుకుంటారంటే పొగడ్తలకి అమ్మాయిలు పడిపోతారు అనుకుంటారు. టబే పడరు, అస్సలు పడరు, అస్సలు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి మేడం మీ కురులు వచ్చిన వాళ్ళు ఈ నా కొడుకు ఏంటి ఈవిడ. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అమ్మాయిలు ఒంటరిగా రారు, ఎప్పుడు ఒంటరిగా రారు. మొన్న అలాగే ఒక 40 years కప్పులు వచ్చారు, మంచి జోక్స్ వేస్తూ పెళ్ళి ఎంతకాలం అయింది మేడం మీ ఇద్దరికి అంట. ఆవిడకి ఏంది ఇంకా అవ్వలేదండి. ఓకే సో చెప్పలేం. అబ్బాయిలు ఏమనుకుంటారంటే పొగిడితే పడిపోతారు. మేడం మీ కుర్రులు చాలా బాగున్నాయి, మీ కళ్ళు చాలా బాగున్నాయి, ముక్కు పేదాలు, అక్కడి వరకు ఓకే. అలా కిందకి వెళ్ళకూడదు. మళ్ళీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే నీ డెస్పిరేషన్ తెలిసిపోద్ది. నువ్వు ఎంత కిందకి వెళ్తే అంత డెస్పిరేట్ అని అర్థమైపోద్ది. వాళ్ళకి పడిపోరు, జడ్జ్ చేస్తారు. వి లిజన్ అండ్ వి జడ్జ్. అది అమ్మాయిలు.